మారుమూల గ్రామాల్లో డీఎస్పీ అభిషేక్ పర్యటన. అల్లూరి జిల్లా జీమాడుగుల మండలంలోని మారుమూల గ్రామాల్లో జిల్లా డీఎస్పీ అభిషేక్ పర్యటించారు. మారుమూల గ్రామాల్లో డీఎస్పీ అభిషేక్ పర్యటన. అల్లూరు జిల్లా మాడుగుల మండలంలోని మారుమూల గ్రామాల్లో జిల్లా డీఎస్పీ అభిషేక్ పర్యటించారు. గిరిజనులతో మమేకమై గ్రామాల్లోని సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నేరుగా తెలుసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న 35 మంది యువతకు పోటీ పరీక్షల పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు. మహిళా సాధికారతలో భాగంగా 10 గ్రామాలకు చెందిన గిరిజన మహిళలకు చీరలు అందజేశారు. కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు నగదు బహుమతులు అందించారు. ప్రథమ బహుమతిగా 10,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 5,000 రూపాయలు ఇచ్చారు. పాల్గొన్న 20 జట్లకు వాలీబాల్ కిట్లు, యువతకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ అభిషేక్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలు, గంజాయి అక్రమ రవాణా వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి విద్యా, క్రీడలపై దృష్టి పెట్టాలని సూచించారు. మెడికల్ క్యాంప్ ఆదరించారు. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచి మీకు కావాల్సిన అవసరాల రీత్యా మంచి కార్యక్రమాలను పోలీసు వారు నిర్వహించి మీకు అందుబాటులో ఉంటారని మేము హామీ ఇస్తున్నాం. ఇప్పుడు మనకి ఈ సభకి ముఖ్య అతిథి అయిన గౌరవనీయులు అభిషేక్ సారు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పాడేరు ఏఎస్ఆర్ జిల్లా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి అందరికీ స్వాగతం మరియు నమస్కారం. సో ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇందాక సిఐ గారు మనకు చెప్పారు కమ్యూనిటీ పోలీసింగ్. మీ అందరికీ తెలుసు కమ్యూనిటీ పోలీసింగ్ అనేది ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనే దానికి మీకు ఉదాహరణ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం తప్పు చేసాం. తప్పు చేయటం వల్ల మనం పోలీసులకి దొరికి శిక్ష పడి, కోర్టుకి వెళ్ళి శిక్ష పడి, జైలుకి వెళ్ళిన తర్వాత మన న్యాయ వ్యవస్థ దేన్ని పాయింట్అవుట్ చేస్తుంది అని అంటే మార్పు, రిఫర్మేషన్ అంటారు ఇంగ్లీష్ లో. మార్పు చెందటమే ఓ శిక్ష యొక్క లక్ష్యం. సో బట్ కమ్యూనిటీ పోలీసింగ్ అనేది చేసే పని సేమ్ ఇదే అయినా ఉండే కష్టాలు, తప్పు సాధారణంగా ఒక మనిషి ఎందుకు చేస్తాడు? అతను ఆర్థికంగా వెనకబడితేనో, లేదా సామాజికంగా గౌరవం దక్కకపోతేనో, లేదా అతను అనుకున్నది స్థాయిలో అతను బ్రతకలేనప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుర్రోడు ఉన్నాడు, అతనికి సమయానికి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ చదివి మంచి ఉద్యోగం లభిస్తే ఈ సమాజంలో అతను గంజాయి వ్యాపారంలో పాల్గొంటాడా? పాల్గొడు. సో తప్పు అనేది దాని రూట్స్, అంటే వేర్ల నుంచి, ఓ చెట్టుకు వేర్లు ఎలా ఉంటాయో ఆ వేర్ల నుంచి తీసేసి ఆ తప్పుని ఇది చేయాలి అంటే మనకి ఏకైక మన చేతిలో ఉన్న ఆయుధం కమ్యూనిటీ పోలీసింగ్. చొచ్చుకుని వెళ్ళి ఈ శిక్షలు పడి ఇలా యూత్ అంతా ఇబ్బంది పడి ఇదంతా జరగకుండా ఉండి అందరూ మంచిగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో మనకి రాష్ట్ర డీజీపీ గారు ఆనరబుల్ శ్రీ హరీష్ కుమార్ గుప్తా సార్ ఐపీఎస్ గారి నాయకత్వంలో మనకి మన జిల్లా ఎస్పీ గారైన శ్రీ అమిత్ పర్దార్ ఐపీఎస్ గారి సారథ్యంలో ఇక్కడ మనకి ఈ కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ అనేది మనం అన్ని గ్రామాల్లోని పాటించడానికి మనం చొరవ తీసుకుంటా ఈ రోజు మనం మధ్యగారు గ్రామానికి రావడం జరిగింది. ఈ రోజు మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. సో ఇక్కడ అవసరాలు ఏంటో తెలుసుకోవడానికి మేము వచ్చాం. ఈ రోజనే కాదు, 365 రోజులు మేము ఎప్పుడు మీతో ఉంటాం. మీకే సమస్య వచ్చినా సరే ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి, జీమాడుగుల ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పుకోవచ్చు. అది జరగకపోతే పక్కనే సిఐ గారు ఉంటారు, ఆయన్ని మీరు ఎప్పుడైనా కలవచ్చు. అక్కడ కూడా మీకు న్యాయం జరగకపోతే పాడేరులో ఈ అన్ని పోలీస్ స్టేషన్లకి 8 పోలీస్ స్టేషన్లకి ఇన్ఛార్జ్ గా నేను ఉండటం జరిగింది. మీరు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా నన్ను వచ్చి కలవచ్చు. మీకు అవసరాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో, ఎవరు పరిష్కరించగలరో వాళ్ళ ముందు పెట్టే బాధ్యత మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము ఎప్పుడు తీసుకుంటాం, మీకు ఎప్పుడు అండగా ఉంటాం. సో ఈ రోజు మనం ఈ కార్యక్రమం పెట్టుకుంది, మనం వాలీబాల్ టోర్నమెంట్ అనేది నిర్వహించడం జరిగింది. మన ఏరియాలో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నిజంగా
ఒక నేషనల్ లెవెల్ ప్లేయర్స్ ఎలా ఆడగలరో అటువంటి స్కిల్స్, నైపుణ్యం మీ అందరిలోనే ఉంది. అది మనం చాలా ఒక ఆట చూస్తేనే మనం గమనించవచ్చు. చాలా బాగా ఆడారు అందరూ. సో ఇటువంటి వాళ్ళకి మనం మంచి అవకాశాల నుంచి